రోహిత్ రెడ్డిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని అన్నారు. డ్రగ్స్ ఎక్కడ దొరికినా రోహిత్ రెడ్డి ద్వారానే మూలం బయటకు వస్తోందన్నారు మనోహర్ రెడ్డి. ఫామ్ హౌస్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఆ ఫామ్ హౌస్లో తనే ఉండి తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీని కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి ఈయన అత్యంత ప్రియమైనటువంటి దోస్త్, ఎందుకంటే నమిత్ శర్మ ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన లేనప్పుడు కూడా ఆయన సెలబ్రేషన్స్ తాండూరులోనే మా తాండూరులోనే అంగరంగ వైభవంగా చేసుకొని నమిత్ భాయ్ మీ విషెస్ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పి తాండూరు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి దోస్తు, ఆయనకు అతి ముఖ్యమైనటువంటి దోస్తు. వారందరూ కూడా కలిసి బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ తెలంగాణ చేసి యువతనంతా కూడా డ్రగ్స్ బారిన పడేటట్లు చేస్తే ఎక్కడ చూసినా, ఏ కాలేజీలలో చూసినా, ఎక్కడ చూసినా విరివిగా ఏ రైల్వే స్టేషన్లో చూసినా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ తెలంగాణగా గత 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట చేసుకుంటూ పోతే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి, ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఒక స్పెషల్ గా ఈగల్ టీం పెట్టి ఆ టీంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు. బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్న వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్ లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈ రోజు పాజిటివ్ గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పారు.